కూడా చెప్తున్నారు. మనం ఈ రోజున కూడా స్పష్టంగా చూస్తాం. ఆల్రెడీ 3 దినముల నుంచి మా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం పాలల్లో ఉన్న కల్తీని గుర్తించడం కోసం వివిధ రకమైనటువంటి డైరీ ఫార్మ్స్ని అలాగే పాల విక్రయదారులలో రైడ్స్ చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ వాటి శాంపిల్ని తీసి ల్యాబ్లు పంపిస్తున్నాము. అలాగే ఎక్కడన్నా అక్రమాలు గుర్తించినట్లయితే వాళ్ళపైన వెంటనే వాళ్ళ లైసెన్స్లు కూడా క్యాన్సిల్ చేస్తున్నట్లు చేస్తున్నాం.